ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ బుజ్జి పాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్లైట్ టారోట్. ఏంటి ఈరోజు వీడియో? ఈరోజు ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది చెక్ చేద్దాం అనుకున్నాను. సో చూసేద్దాం. ఈరోజు 9th January 2026. ఈరోజు ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతూ ఉంది? ముందుగా మేషం, సింహం, ధనుస్సు రాశి వాళ్ళకి ఏం జరగబోతూ ఉంది, ఏంటి? ఇక్కడ ట్రావెలింగ్ మేషం, సింహం, ధనుసు రాశి వాళ్ళకి ట్రావెలింగ్ చూపిస్తూ ఉంది. అండ్ మిస్సింగ్ ఎనర్జీ ఈరోజు మీకు ఉండబోతూ ఉన్నట్టుగా ఎనర్జీ చూపిస్తుంది. మీకు ఎవరైతే డిస్టెన్స్లో ఉన్నారో, దూరం అయిపోయి ఉన్నారో, వాళ్ళ మెమరీస్ మీకు గుర్తుకు రావడం అనేది ఈరోజు మీరు ఫీల్ అవుతారు. అండ్ వర్క్, ప్రొఫెషన్ రిలేటెడ్ కొంతమంది ప్రయాణం చెయ్యాలి అని అనుకుంటారు అన్నట్టుగా ఎనర్జీ చూపిస్తూ ఉంది. అండ్ కర్కాటక, వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉండబోతూ ఉంది? కర్కాటక, వృశ్చిక, మీన రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఈరోజు? ఈరోజు మిమ్మల్ని ఒక భయం అనేది వెంటాడుతుంది అనేది చూపిస్తూ ఉంది. బట్ స్టెప్ తీసుకోవాలి అనుకున్నా కూడా తీసుకోలేని సిచ్యువేషన్లో ఉంటారు. అంటే ఒక ఫియర్ అనేది మిమ్మల్ని ముందడుగు వేయనీయకుండా వెనకడుగు వేసేలాగా చేస్తూ ఉంటుంది. అండ్ లాంగ్ టర్మ్ ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఫ్యూచర్ని ఎలా నేను మార్చుకోవాలి, ఎలా ఉండాలి అనేలాగా ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు అన్నట్టుగా ఎనర్జీ చూపిస్తూ ఉంది. అండ్ మీరు మీ పైన, మీ కెరియరు, మీ ఫైనాన్షియల్స్ పైన ఫోకస్ పెట్టాలి అనుకుంటారని చూపిస్తూ ఉంది. ఓకే, మిథున, తుల, కుంభరాశి వాళ్ళకి ఎలా ఉండబోతూ ఉంది? ఈరోజు మీరు కొంచెం హడావిడి నేచర్ అనేది మీరు ఫీల్ అవుతారు. కొంచెం ఇంప్లూజివ్గా అయిపోవడం, తొందరపాటు చర్యలు చేయడం, తొందరపాటు అనేది మీ మనసు కూడా స్థిమితంగా ఉండదన్నమాట ఈరోజు. సో మిథున, తుల, కుంభరాశి వాళ్ళు కొంచెం గందరగోళాలని చూస్తారు ఈరోజు. ఎస్పెషల్లీ తొందరపాటు చర్యలు అసలు ఏది కూడా చేయకపోవడమే మంచిది అని చూపిస్తూ ఉంది. అండ్ ఏదైనా ట్రావెలింగు, ప్రయాణాలు, జర్నీ టైంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చూపిస్తూ ఉంది. వృషభ, కన్య, మకర రాశి వాళ్ళకి ఎలా ఉండబోతూ ఉంది? లాస్ట్ కార్డ్ యూనివర్స్. ఓకే, వృషభ, కన్య, మకర రాశి వాళ్ళు ఈరోజు కొంచెం ఎమోషనల్లీ ఫీలింగ్ డౌన్, అంటే కొంచెం ఎమోషనల్లీ ఫీలింగ్, కొంచెం బాధపడే క్షణాలు మీరు ఫేస్ చేయడం, మిమ్మల్ని ఇతరులు పాస్ట్లో ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టున్నారో అవన్నీ మెమరీస్ అని గుర్తుకు రావటం, రెండు డిఫరెంట్ ఆప్షన్స్కి మధ్యన దేన్ని చూస్ చేసుకోవాలి అనే తేడా అనేది మీకు తెలియలేకపోవడం వల్ల మీరు మధ్యలో నలిగిపోతూ ఉంటారు అనేది ఎనర్జీ చూపిస్తూ ఉంది. అండ్ ప్రాక్టికల్